So, ఇలాంటి ఇద్దరు స్టాల్వర్డ్స్ ఇద్దరు లెజెండ్స్ వామ్ వెల్కమ్ టు యూ. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళతో పాటుగా మా ప్రజలు వాళ్ళు ఉన్నారు, రాహుల్ గారు ఉన్నారు, అశోక్ కుమార్ సార్ హార్టీ వెల్కమ్ టు యూ. గుడ్ టు సీ సముద్ర గారు అండ్ ఆఫ్ కోర్స్ మా బిఎన్ ఆదిత్య గారు ఇస్ హియర్. అండ్ అజయ్ కుమార్ గారు వచ్చారా? రామప్రసాద్ గారు ఉన్నారు. ఆయన కూడా వెతుకుతున్నాను నేను ఇక్కడ ఏమైనా మిస్ అవుతున్నాను అనేసి. అండ్ వెనకాలలో మా మోహన, మనోజ్, మా టీమ్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. మోహన ఇలా మనం కలుస్తూనే ఉంటామా? కలుస్తాం. సో ఇలా సర్కార్ ఆర్టిస్ట్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అలాగే మా అశోక్ కుమార్ గారిని సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా మనందరికీ ఎంతో సురక్షితులు అశోక్ కుమార్ సార్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. 5 months తూఫాన్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అలాగే ఈ చిత్రానికి, ఈ టీమ్ ని ఎంతో వెన్నుదన్నుగా నిలిచినటువంటి బిఎన్ ఆదిత్య గారికి సాధారణ వేదికపైగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆయన ఈ చిత్రానికి ఇచ్చినటువంటి సపోర్ట్ గారు ఒకసారి స్పెషల్ గా గట్టిగా చెప్పండి కొట్టాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ బిఎన్ ఆదిత్య గారు ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ ది ఫిల్మ్. And now I request Prasanna Kumar sir to please join the stage. వేదికపైన ప్రసన్న కుమార్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మొక్కలు జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మొక్కే కదా అని మీకేసే బాగోదు. రైట్ రండి. థ్యాంక్ యూ. ఒక్కసారి రజనీ గారు కొరియోగ్రాఫర్ వేదిక పైన రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అతిథులందరినీ ఒక అడుగు ముందు వేసి ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమెరికా నుంచి అమెరికాలో సంపాదించుకుని తెలుగు సినిమా మీద ఉన్నటువంటి మక్కువతో ఆయన ఇక్కడికి వచ్చి కథ రాసుకుని సినిమా తీశారు. ఆన్లైన్ చూసాము, ట్రైలర్ చూసాము, బాగుంది. ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమా సక్సెస్ అయితే 4 సినిమాలు చేస్తారు, 10 మంది పడుతున్నారు సినిమా పరిశ్రమలో. సక్సెస్ అవ్వాలి. Thank you, sir. Rigopal sir, please. Me wishes. అందరికీ నమస్కారం. సిద్ధు గారి లవ్ స్టోరీ బాగుంది. ప్రదర్శన సినిమా అంటే ఎంతో ప్రేమతో ఆయన ఇక్కడికి వచ్చి అక్కడ బిజీగా ఉన్నాయి కానీ సిద్ధు గారి లవ్ స్టోరీ వీళ్ళతో తీశారు. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఆదిత్య ఫుల్ సపోర్ట్ ఉన్నారు. ఆదిత్య బాగా ఇష్టం నాకు. సాంసరావు
దర్శకులు అంటే మన గ్రేట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర గ్రేట్ సింగర్ బాలు గారికి బాగా ఇష్టమైన మనిషి వాళ్ళకి మేకప్ మ్యాన్. నేను కూడా పెద్ద విశ్వనాథ్ గారితో కలిసి చేశాను నేను చేసిన సినిమాలు. అలాగే బాలు గారు ఇందులో కూడా చేశారు, బాగా ఇష్టం. రెడ్డి గారి సినిమా, సిద్ధు గారి స్టోరీ బాగా ఆడాలి. ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, డైలాగ్ రైటర్, ఎడిటర్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ ప్రెజెన్స్, మీ విషెస్ మీన్స్ అ లాట్ టు ది టీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వచ్చి మీ బ్లెస్సింగ్స్ అందించినందుకు ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇప్పుడు రమేష్ గారు ప్యాషన్తో ఆయన కథ రాసుకోవడం, ఆయన సాంగ్స్ కూడా ఆయన పర్టికులర్గా మ్యూజిక్ డైరెక్టర్ సిఎన్ ఆదిత్య గారు చెప్పాలి, మంచి క్యాచీగా ఉంటుంది. అలానే హీరోలో బాగా ఈజీ కనపడుతుంది, చాలా ఫ్రీగా యాక్ట్ చేశారు. అది విషయం ఇప్పుడు ఏదైనా సరే సినిమా వాళ్ళ జనం తగ్గిపోతున్నారు. బట్ సినిమా చూసి ఇది చేస్తే సినిమా ఇండస్ట్రీ పడుతుంది. చాలా మంది ఎంతోమంది ఉత్సాహంగా, చాలా మంది ఎన్ఆర్ఐస్ అందరూ వస్తున్నారు, ఎక్కువ మంది. సినిమా ఎందుకంటే అంత పబ్లిక్లో వెళ్ళిపోతుంది. బట్ దాన్ని జాగ్రత్త తీసుకొని బాగా ప్రమోట్ చేస్తే మంచి ఈ విషయం అలాగే ఆయన సపోర్ట్ చేసిన మేడం కూడా కూడా ఎందుకంటే ఈ మధ్య సినిమాల్లో కూడా చూశాను, వేరే ఒక తల్లి తన కొడుకుని డైరెక్ట్ చేయాలని లైఫ్ అంబిషన్ చేసి కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేసి. సో అంటే ఆమె యొక్క సంకల్పం 4 సంవత్సరాలు పట్టింది. కానీ ఆమె ఎప్పటికైనా నా కొడుకుని డైరెక్ట్గా చూడాలని, ఆ డైరెక్టర్ ఇంట్రెస్ట్ లేదు, నా వద్దమ్మ రాసిపోతుంది వేరే చూడాలి అంటే ఆ పట్టుదల. అలానే మీ యొక్క మీ అబ్బాయి ఇంకా మంచి సినిమా తీయాలని ఆయన సపోర్ట్గా ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆయన హ్యాపీగా పూర్తి చేసుకుంటే వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వస్తే ఖచ్చితంగా ఎంతో వెల్కమింగ్ గా ఉంటారు అనేది ఈరోజు ఈ వేదిక దానికి సాక్ష్యం. సో ఇంతమంది ఇచ్చేసారు. సో ఇప్పుడు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. చిత్రాంజలి చోటు గట్టి మాట్లాడు అంటే చిన్నప్పుడు సినిమా నుంచి గెలవాలనుకుంటే మొదలుతోనే ఉంటారు అనుకోవడం అన్నారా. చిన్న అప్పుడు ఉత్తమ వాడికి ఇంకా ముందు చెట్లు అయి ఉంటారు, చెట్లు ఉంటారు. సో జనరల్ కాబట్టి ఎనీవేస్ ఈ ఫ్యాషన్ తీసుకుంటే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇంకో 4 Thank you, sir. Thank you very much. And now I request Samudra Garu to please speak. సిద్ధు గారి లవ్ స్టోరీ ఈ ఫంక్షన్ మిస్ చేసిన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా రమేష్ గారు నిర్మాతగా, డైరెక్టర్గా
అలాగే మా సాంబశివరావు గారు కో ప్రొడ్యూసర్ గారు, చారీ గారు, వీళ్ళందరూ చేసిన ఈ మంచి ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు పుట్టినప్పుడు బాగా చదువుకొని ఎదగాలని, ఆ తర్వాత మంచి భవిష్యత్తు రావాలని, ఆ తర్వాత గొప్ప ప్రయోజనం కావాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. అలాగే మీరు అన్ని సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు సినిమా నిర్మాతగా డైరెక్టర్ కావాలని ఆశీర్వదించారు. సో మీ అమ్మా నాన్నలాగే చిత్ర పరిశ్రమ ప్రజలందరూ మీ ఇక్కడికి వచ్చిన మేము అందరం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. మీరు చక్కగా 10 కాలాల పాటు పెద్ద సినిమాలు చేయాలి, మంచి నిర్మాణం కలగాలని కోరుకుంటున్నాం సార్. అలాగే ఈ సినిమాలో చేసినటువంటి హీరో మనోజ్, నేహాకి, మా శృతి అండ్ మోహనాకి థ్యాంక్ యూ. మోహన్ మంచి గ్లామర్ ఉన్నారు ఇద్దరు. చక్కగా కోదండరామరెడ్డి గారు సినిమాలో హీరోయిన్ లాగా డెఫినెట్గా మీరు పెద్ద హీరోయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సాంగ్ చూసాము, మా విఎన్ ఆదిత్య అన్నయ్య డైరెక్టర్ లాగే సిఎన్ ఆదిత్య గారు కూడా గొప్ప బిజీ డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేస్తున్నాం మా విఎన్ ఆదిత్య గారికి. థ్యాంక్స్ అన్నయ్య, ఈ ఫంక్షన్ ఇంత బాగా సక్సెస్ చేసినాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామగారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సిద్ధుగారి లవ్ స్టోరీ తీసిన రమేష్ గారిది. నేను రమేష్ గారి ఫిలిం స్టోరీ చెప్పాలి. యాక్చువల్గా ఆయన ఎప్పటి నుంచో తన సినిమా చేయాలి, డైరెక్ట్ చేయాలి తపంతో ఫస్ట్ డాలర్స్ చూసినప్పుడు మమ్మల్ని కలిసారు. హరీష్ గారు కలిసినప్పుడు డెఫినెట్గా చదువులు మళ్ళీ డాలర్స్ అన్ని ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చి సినిమా బుక్ చేశారు. కంగ్రాట్స్ సార్. ఈ ఒక్క సినిమాలోనే కాదు, మంచి మొదటి సినిమా మాత్రం బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రసన్న కుమార్ సార్, మీ విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ముందు ఫస్ట్ టైటిల్ అనేది కంపల్సరీ రీచ్ అవ్వాలి. టైటిల్ రీచ్ సిద్ధు గారు తౌచూరి అంటే వీళ్ళు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిద్ధు ఆ ఇందులో ఈ బ్రహ్మాండంగా దానికి సింక్ అవుతుంది. ప్లస్ ఇవాళ అంబేద్కర్ ఫస్ట్ చేసిన సినిమాకి మా సంధ్యతో స్టార్ట్ అయిన కోదండరామరెడ్డి గారు ఎంతమంది స్టార్స్ తీసుకొచ్చారో, ఎంతమంది స్టార్స్ ని ఇండస్ట్రీకి పంపించారు. 93 సినిమాలు అతిపెద్ద చరిత్రలో. ఒక టైంలో స్లాబ్ లో వచ్చిన తర్వాత అనసూయమ్మ గారు మొట్టమొదటి సికింద్రాబాద్ లో 100 రోజుల సినిమా కోదండరామరెడ్డి. ఇక అలాగే గోపాల్ గారికి చెప్పక్కర్లేదు, ఆయన ప్రతిధ్వనిగా పనిచేస్తూ ఆ సంధ్య ప్రతిధ్వనిల ఆశీస్సులతో ఇవాళ సిద్ధు గారి లవ్ స్టోరీ ఓపెన్ అవడం, దానికి మా మనసంతా బిఎన్ నాయక్ గారు ఆయన పెద్ద దిక్కుగా ఉండి అందరినీ టూగెదర్ తీసుకొచ్చి రావాలి అని చెప్పి ఆయన కంటిన్యూ ఫాలోఅప్ చేస్తూ, దాని తర్వాత మా రామప్రసాద్ చిరునవ్వుతో ఆ గురువులను పంపించడానికి వెళ్ళాడు చూసారు. ఇప్పటికి కూడా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్పి ఏదో బాగా ఆయన రోజు కంటతా పట్టి 10 సార్లు ఇచ్చేస్తాడు అనుకుంటా. అందుకని మా గురువులు పంపించడానికి వెళ్ళొచ్చాడు. ఇక మా సముద్ర ఇప్పుడు ఏపీఎఫ్డిసిగా ఆయన డైరెక్టర్ అయ్యారు. సో ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే సో ముఖ్య భూమిక సముద్ర ఉన్నాడు. అట్లాగే ఇక్కడ డైరెక్టర్ అసోసియేషన్ వి నాయక్ గారు ప్రెసిడెంట్ అయితే ఆయన పక్కన ఇమీడియట్ ప్రెసిడెంట్ గా హైయెస్ట్ మెజారిటీలో గెలిచిన సముద్ర మంది ఆశీస్సులు ఇక్కడ ఉన్న ఆల్రెడీ దామోదర్ గారిని, అశోక్ కుమార్ గారు అందరూ ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ ఏదో పెదాలతో మాట్లాడేసి జనరల్గా చాలా ఫంక్షన్స్ వెళ్తాం. 95% ఫంక్షన్స్ పెదాలతోనే మాట్లాడతాం, హృదయంతో మాట్లాడతాం. కానీ ఇక్కడ ఈ ఫంక్షన్ లో అందరూ హృదయంతో మాట్లాడి డెఫినెట్ గా కష్టపడి సంపాదించుకుని వచ్చిన డబ్బులు వాళ్ళ మదర్ని నిర్మాతగా పెట్టి వాళ్ళ ఆశీస్సులతో ఈ డైరెక్టర్ అయ్యి సరే స్టోరీస్ ఇట్లా అన్నీ ఓకే. కానీ ఆ కొరియోగ్రఫీ డ్యాన్స్ కూడా మనం వదలలేదా, అది కూడా మనం చేసేయాలి. సరే డ్యాన్స్ లో కూడా కొరియోగ్రఫీ కూడా మరి ఆయన డ్యాన్స్ చేపిస్తున్నారు. అంటే మరి
ప్లస్ హీరో హీరోయిన్ ఇద్దరు ఆయన కూడా చాలా బాగా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు సుమన్ గారు కూడా ఇప్పుడు ఏపీఎఫ్టీసీ వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. సో వీళ్ళ అనుభవంతో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ముందుకు వెళ్తాం గ్యారెంటీ వస్తుంది. దాన్ని చూసి అక్కడ అద్భుతమైన పోటీ చేశారు. టీవీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సినిమాలో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, ఈవెన్ కెమెరామెన్లు, టెక్నీషియన్స్ అందరినీ కూర్చి, ఇదే కాకుండా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే వర్కర్స్ గ్రూప్ నుంచి కూడా ఒక సత్యనారాయణ అని చెప్పి ఆయన కూడా డైరెక్టర్ చేస్తున్నారు. సో అంత అద్భుతమైన బాడీ చేస్తున్నారు. ఇక్కడ కూడా బాడీ చేసుకుని నిర్మాణం చేయాలని ఈ సుద్దు గారి లవ్ స్టోరీ వీళ్ళందరూ ఆశిస్తులతో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈయన డల్లాస్ నుంచి మన డబ్బులు తీసుకుని వచ్చి మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ మన సినిమాలు కంటిన్యూ చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడి నుంచి రూపాయల మండలానికి డాలర్గా చేసి డల్లాస్ తీసుకెళ్ళకండి. థ్యాంక్ యూ. కాపీ రెడీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సినిమా సక్సెస్ అయ్యి అంత గొప్ప వ్యక్తి, డెఫినెట్ గా అన్ని అంత ప్లానింగ్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. చాలా చాలా గొప్ప విషయం మా అందరికీ. మేమందరం లోకల్గా మేము చాలా గర్వపడే విషయం. బికాస్ మేము ఈ ప్లేస్ లో వచ్చి కూడా అంటే మా ఇండియాలో అయినా కూడా మేము డాన్స్ తో స్థిరపడిపోయినా మళ్ళీ మన భారతదేశం వెనక్కి వచ్చి మనం ఎక్కడ సంపాదించామా అనక అది ఎలా ఖర్చు పెట్టాము, ఎంత మంచిగా అది 10 మందికి ఉపయోగపడేలా ఖర్చు పెట్టామన్నది చాలా ఇంపార్టెంట్ అది. సో ఒక సినిమా చేయడం ఒక మనిషి కోసం కాదు, ఒక వ్యవస్థ అది. సో అది చాలా మంది కలిసి చేసే పని. అలాంటి అద్భుతమైన పని చేశారు, అద్భుతమైన రంగంలోకి వచ్చారు ఆయన. సో ఐ కంగ్రాచులేట్ హిమ్. And also, main industry lo I was there for long back and then marriage అయిపోయింది. అందుకే now I'm back to the industry again. So మా వాళ్ళందరినీ చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. అండ్ ఆల్సో మా ఆదిత్య గారు ఆయన మొత్తం ఉద్యోగం చేసుకొని మొత్తం ఇదంతా చేయడం చాలా ఇంకొక సంతోషకరమైన విషయం. ఆయనతో కూడా నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను, ఆయన డైరెక్షన్లో రాబోతుంది త్వరలో. సో అట్లా టైటిల్ పేరు హరి. సో అది కూడా మొత్తం డాన్స్ తోనే షూట్ చేశారు. సో అందులో యాక్ట్ చేశాను నేను. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. సో ఐ వెరీ గుడ్ టు సీ యూ అండి. మా ఊరు నుంచి జలాపురం డాన్స్ నుంచి ఇక్కడ మళ్ళీ చేయడం అనేది. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ దీస్ హీరో అండ్ హీరోయిన్స్ అండ్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఆల్సో ఐ విష్ all the best, and it's going to be a good hit, and I wish them a good luck. Thank you. Thank you. అలాగే అమ్మ మీరు అమ్మ నాన్నగారు బాలబ్రహ్మం గారికి నమస్కారం. తర్వాత ఇక్కడ వచ్చిన మిత్రులకి మిత్రులందరికీ శుభాశిస్సులు. వయసులో పెద్దవాళ్ళకి నమస్కారాలు, చిన్నవాళ్ళకి శుభాశిస్సులు. ప్రత్యేకంగా ఈయన అమెరికా ఉంటూ మన ఆంధ్ర రాష్ట్రానికి అది భాగ్యాన్ని వచ్చి చక్కని చెప్తాను. అలాగే మా సోదరుడు అబ్బాయి వీళ్ళ ఆదిత్య గారు, మా రెండవ ప్రవీణ్ దర్శనవాడు బ్రహ్మశేఖర్, ఇద్దరు మిత్రులు. ఆ విధంగా నాకు సన్నిహితులయ్యారు. మా దర్శకత్వాన్ని నాయకులను అందరూ తెలుసు. అలాగే మా ఇంకో అబ్బాయి రామప్రసాద్, వీళ్ళందరూ సహకారంతో చాలా గొప్పగా కన్నుల పండుగగా వేడుకగా జరిగింది. చాలా ఆనందదాయకం. అలాగే సినిమా కూడా విషయం ఉంది, విషయం లేకుండా నిజం. ఆ విషయాన్ని మా ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సినిమా కూడా వాళ్ళకి ఈ రాజ్యం జరుగుతుంది. మళ్ళీ 4 సినిమాలు ఎంతోమంది కార్మికులకి ఎంతోమంది Thank you, sir. Thank you very much. Good work. Sir, thank you so much. So, ఈ రోజు మా డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మాత్రమే కాదు, ఒక డైరెక్టర్ గా గెస్ట్ గా మాత్రమే కాదు, ఈ చిత్రానికి ఒక బిగ్ సపోర్ట్ గా చేసినటువంటి బిఎన్ ఆదిత్య గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం. మాట్లాడే ముందు ఇవాళ ఈ వేదిక మీద 10 మంది ప్రముఖులకి చెప్పాలి. మనం
నెక్స్ట్ కోదండరామరెడ్డి గారికి, బిఓపల్ గారికి, ప్రసన్న గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే అశోక్ కుమార్ గారికి, మా రామ్ ప్రసాద్ గారికి, సముద్ర గారికి, ప్రశాంత్ గారికి. ఎందుకంటే సాధారణంగా ఒక సినిమాకి ఒక ఫంక్షన్ చేయాలంటే మనం ఒక గెస్ట్లో, ఇద్దరు గెస్ట్లో చాలా అంటే ఒక 20 మందిని పిలిస్తే ఒకళ్ళు ఇక్కడ వస్తున్న రోజుల్లో మా మీద అభిమానం కొద్ది, నా మీద రమేష్ గారి మీదైనా, సాంబ గారి మీదైనా, అలాగే ఈ టీంని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ వీళ్ళందరూ రావడం అనేది సెలబ్రేషన్ అది ఈ సినిమాకి. అండ్ ముఖ్యంగా మనము ఒక్కొక్క కంటెంట్ జనరల్గా పబ్లిసిటీలో సినిమా రిలీజ్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నాం, ఒకసారి ఒక సాంగ్, ఒకసారి టీజర్, ఒకసారి ట్రైలర్ ఇట్లా చేస్తున్నప్పుడు ఈయనకి చాలా కష్టం అవుతుంది. ఈ సినిమాకి ఆ ఇబ్బంది ఉండకూడదని ఇంతమంది గెస్టులు ఒక్కసారి పిలిచి ఒకే మంచి గ్రాండ్ ఫంక్షన్ చేసి అలాగే వచ్చిన మీడియా చాలా షార్ట్ టర్మ్ లో చెప్తే కూడా మమతారెడ్డి గారు మొత్తం పిఆర్ బాధ్యతలంతా భుజాన్ని వేసుకుని, అలాగే మంజుష్ గారు, వీళ్ళందరికీ చాలా షార్ట్ నోటీస్ నిజంగా దీన్ని ఆనర్ చేస్తున్నారు. ఎందుకంటే నలుగురు కలిసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే తప్ప ఏ సినిమా ఇవాళ మన పెద్దలు చెప్పినట్టు బాగుండే పరిస్థితి లేదు. థియేటర్ ఫుట్ఫాల్ చాలా తక్కువ ఉన్న రోజుల్లో ఇలాంటి యంగ్స్టర్స్ కొత్త వాళ్ళు, రమేష్ గారు సొసైటీలో చాలా పెద్ద మనిషి అయినా కూడా సినిమాల్లో మీకు ఇది వేరే ఇష్టపడింది. సో మీరు ఫస్ట్ టైం డైరెక్టర్. ఈయన ఎందుకు నాకు బాగా నచ్చారంటే, నాకు డాలర్స్ లో నేను పని సినిమా చేస్తున్నప్పుడు మేము డాలర్స్ లో సినిమా షూట్ చేస్తున్నాము అని చెప్పి తెలియగానే ఆయన ఫస్ట్ అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి నేను సినిమా చేద్దాం అనుకున్నాను సార్, నా డైరెక్షన్ లో ప్రొడ్యూసర్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు, మీరు ఎవరిని ఒప్పించగలిగిస్తారు మీ కథతో అని చెప్తే ఆయన ఒక కథ చెప్పారు. నేను ఫస్ట్ మీటింగ్ లో నాకు గుర్తుంది, నేను కథ విన్నాను సార్, ఎందుకంటే నేను కథ వింటే ఏదో కరెక్షన్ చెప్తాను, అప్పుడు అది మీ కథ అవ్వదు. సో నేను మీకు ఏం చేస్తానంటే సినిమా ఇండస్ట్రీలో మార్కెటింగ్ లో ఉన్న ఒక 4-5 పెద్ద మనుషుల్ని పరిచయం చేస్తాను, మీ కథ వాళ్ళకి చెప్పి ఒప్పించని చెప్తే ఆయన చాలా జెన్యూన్ గా ఇండియాకి వచ్చి నేను చెప్పిన ప్రతి కాంటాక్ట్ ని పట్టుకొని వాళ్ళ కథ చెప్పి తర్వాతే నాకు కథ చెప్పారు. ఆ కథ మీకు పేపర్ మీదే వర్కౌట్ అవ్వదండి అంటే ఆయన నా మాట విన్నట్టే యాక్ట్ చేసి సినిమా తీయలేదు. కానీ సడన్ గా ఇండియాకి వచ్చి నేను ఇంకో సినిమా తీసానండి అన్నారు. ఈయన ప్యాషన్ ని మనం ఆపలేమని అర్థమైంది. ఆ తర్వాత నుంచి ఒక భయంతోనూ బాధ్యతతోనూ ఈయనకి సపోర్ట్ చేయాలని తెలిసింది. ఎందుకంటే ఆ సినిమా తీయకుండా కూడా ఎన్ఆర్ఐలు వచ్చి డబ్బులు నష్టపోతున్న రోజులు ఇవి. తెలియని వ్యాపారంలో, తెలియని రంగంలో, తెలియని మనుషులతో. సో అందుకని మేమందరం, రామప్రసాద్ గారు కానీ, సముద్రనే కానీ, మేమందరం కలిసికట్టుగా ఒక డెసిషన్కి వచ్చాము. మా అసోసియేషన్ లో మా ఎలక్షన్ మా కమిటీ పార్టిసిపేట్ చేసిన రీసెంట్ ఎలక్షన్ లో మేము మా ఎన్నికల ఎజెండాలోనే పెట్టుకున్నాము. కొత్త డైరెక్టర్లు కానీ, మా సభ్యులు కానీ సినిమాలు తీస్తే దాన్ని రిలీజ్ చేసే బాధ్యతలు కూడా మేము అసోసియేషన్ చేసుకుంటామని. సో అందులో మొదటి అడుగు. సో కానీ ఇప్పుడు మా మెంబర్ కాదు కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ అవ్వగానే మా యూనియన్ మెంబర్ అవ్వాలి మీరు, ఆ తర్వాతే రిలీజ్ ప్లాన్ చేయాలి. సో అండ్ అలాగే సాంబ గారు, ఆయన ఈ ఫంక్షన్ 2-3 రోజుల్లో ఆయన కంగారు చూస్తే అర్థమైంది. షూటింగ్ 40 రోజులు ప్లాన్ చేస్తే 10 రోజుల్లో తీసుకుంటారని ముందు ఆర్టిస్ట్ ని ఎలా పరిగెత్తించారు. సో వీళ్ళు కొట్టిన చప్పట్లోనే వాళ్ళు బాధపడతారు. సాంబయ్య గారు, మీరు మీ పని కోసం మీరు పెద్దలు పనిచేసి మీరు ఎంతైనా కంగారు పడదు, కానీ మమ్మల్ని కంగారు పడదు. ఆయన అంటే చాలా అభిమానం నాకు. ఎందుకంటే ఎన్ని జోకులు వేసినా నవ్వుతుంటారు, అలా ఉంటే సరదా ఉంటుంది. అలాగే ఆర్టిస్టులు ఈయన మనోజు, 2 అమ్మాయిలు మోహనాశ్రీ గారు, శంకర్, ఇద్దరు ఒకళ్ళు క్లాస్ ఒకళ్ళు మార్క్స్, ఇద్దరు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. సో ఇద్దరిని హ్యాండిల్ చేసిన హీరో ఒకే సినిమా ఒకే క్యారెక్టర్ లో క్లాస్ మార్క్స్ 2 ఎమోషన్స్ ఈయనకి
గారి లవ్ స్టోరీ మనోజ్ గారికి ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి. అలాగే ఇందులో చేసిన హీరోయిన్కి కానీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి బెంగళూరు ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన సర్కార్ గారికి విలన్ గా మంచి ఫ్యూచర్, అంటే ఒక ఆర్టిస్ట్ గా మంచి ఫ్యూచర్ ఉండాలని, అలాగే మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సిఎన్ ఆదిత్య గారు, నా పేరు కాదు కానీ మీరు మామూలుగానే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, అలాగే డిఓపి, ఎడిటర్ అండ్ మొత్తం హోల్ క్యాస్ట్ అందరికీ ఈ సినిమా మరిన్ని అవకాశాలు రావడానికి, వాళ్ళకి మరిన్ని డబ్బులు రావడానికి రమేష్ గారికి ఈ సినిమా మన మీడియా మిత్రులందరూ వాళ్ళ ప్రోత్సాహం కూడా ఇక్కడి నుంచి అందించి, ఎందుకంటే కంటెంట్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ జాబ్ మా ఎవరిది కాదు మీ అందరిది. సో మీరందరూ ఈ సినిమాని మంచిగా తీసుకుని పబ్లిక్ లోకి అలాగే ప్రేక్షకులకు మంచిగా ఆదరించి ఈ సినిమాని ఒక మంచి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వీళ్ళని ముందుకు నడిపిస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ యూ సార్. సునీల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా యాక్చువల్లీ చాలా టెన్షన్ పడ్డాను, ఫంక్షన్ కి అటెండ్ అవుతాను లేదు అని చెప్పి షూట్ చేసుకుని రావడానికి లేట్ అయిపోయింది. సారీ. ఇంతమంది టాప్ మోస్ట్ డైరెక్టర్స్ తో ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన రమేష్ సార్ కి చాలా థ్యాంక్ యూ సార్. సాంబా సార్, మీరు చాలా లుకిస్తా ఉంటారని చెప్పారు, బట్ మాకు సెట్ లో అస్సలు అలా లేదు. చాలా కూల్ పర్సన్. అండ్ ఏంటంటే చాలా అంటే చాలా కేరింగ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆదిత్య సార్, థ్యాంక్ యూ సార్. మా ఊరు ఇక్కడ వరకు వచ్చిందంటే అది మీరే. సో థ్యాంక్ యూ సో మచ్. షారీ సార్, కో డైరెక్టర్ గారు, చాలా హార్డ్ వర్క్. ఎప్పుడు చూసినా కానీ పెన్ను పేపర్ తప్ప ఇంకేమి కనిపించలేదు సార్ దీంట్లో. హీరో గారు మనోజ్, మూవీలో ఎవరైనా హీరోయిన్ హీరో ప్రొటెక్ట్ చేస్తారు, బట్ ఏంటంటే నేనే హీరోని ప్రొటెక్ట్ చేస్తానని మూవీలో. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాట్లాడాల్సిందిగా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి, మన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎందుకంటే ఆ అవకాశం ఇచ్చిన నమ్మి, అంటే ఏ సినిమాలో అన్నా మనకి ఏదో ఒక సాంగ్స్ లవ్ అని ఏదో ఉంటుంది, ఇందులో అన్ని సాంగ్స్ పెట్టి నన్ను ఫుల్గా పాటిస్తున్నారు. లవ్, ఒక డాన్స్, ఒక డాన్స్, ఇలా ఒక జానర్ కాకుండా అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ మనం చేసాం. అలాగే ఇందులో ఒక డివోషన్ సాంగ్ కూడా ఉందండి, అప్పుడు మిస్ అయినా అవుతుందా అది మొత్తానికి మీ ఫాదర్ మదర్ తోటి అది కూడా చేశారు. థ్యాంక్ యూ సార్. సో ఐ థింక్ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, అలాగే మా టీం అందరికీ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి విఎన్ ఆదిత్య గారు యాక్చువల్లీ చెప్పాల్సి ఒకటి, నా చిన్నప్పటి నా పేరు యాక్చువల్లీ విఎన్ ఆదిత్య కదా, ప్రతి ఒక్కరు చూసి అంటే విఎన్ ఆదిత్య అనేవారు. విఎన్ ఆదిత్య నేను కాదు, పెద్ద డైరెక్టర్, అట్లీస్ట్ అంటే ఆ స్థాయికి మనం వెళ్ళగలవా అన్న ఆలోచనలో ఉండేవాళ్ళం సార్ చిన్నప్పుడు. అలాంటిది నా ఫస్ట్ మూవీకి మీ స్టేజ్ తో పాటు నేను పంచుతున్నానంటే ఇవాళ వేరే డెస్టినీ అని చెప్పాలి సార్. సో లక్కీ యాక్చువల్లీ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలకు, టెక్నీషియన్లకు అందరికీ నమస్కారం. సిద్ధుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి వెన్నుముకాలంటే సాంబశివరావు గారు. ఆయన నిలబడితే ఈ సినిమా జరిగింది. తర్వాత ఆయన పాపం చాలా కష్టపడి అందరినీ రోజు పరిగెత్తి ఈ మూవీని కంప్లీట్ చేయడం జరిగింది, ఇప్పటివరకు వచ్చింది. అలాగే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రమేష్ గారికి, నాకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్, అలాగే సాంబశివరావు గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెంకట శ్రీధర్ గారు, రైట్ ప్లీజ్ స్పీక్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నన్ను నమ్మి మా డైరెక్టర్ గారు రమేష్ గారు ఫస్ట్ టైటిల్ బాధ్యత కూడా నాకు చెప్పారు. టైటిల్ సార్, ఈ టైటిల్ బాగుంటుంది సార్, యాక్ట్ ఉంటుంది, కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకుంటారని, అందరికి క్యాచింగ్ ఉండదని చెప్పగానే ఎక్సలెంట్ బాగుంది, ఈ టైటిల్ ఇదే ఫిక్స్ అయిపోయింది చెప్పి అక్కడ కాకుండా డైలాగులు రాసే బాధ్యత కూడా నాకు అప్పచెప్పారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే రకంగా సపోర్ట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ నా ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ప్రొటెక్షన్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫ్రెండ్స్ మీడియా గారికి థ్యాంక్ యూ. అందరూ మేమందరం ఇక్కడ ఉంటాం. అండ్ ఈ మూవీ లవ్ స్టోరీ ఈ మధ్యలో అందరి లవ్ స్టోరీ హిట్ కొడుతున్నాయి. లవ్ స్టోరీ హిట్ కొట్టడానికి కోరుతున్నాం. 100% ఏంటంటే ఒక గ్రేట్ బ్రదర్ అవర్ డైరెక్టర్ అన్న మీ గురించి మాట్లాడుతున్నాను రమేష్ సార్ అండ్ సమర్థన్ సార్. ఇది గ్రేట్ బ్రదర్స్ ఫ్రమ్ అదర్ బ్రదర్. మాకు ఉండడానికి తెలియలేదు వాళ్ళిద్దరు సొంత అన్నదానం ఇంత మధ్యలో అంటే మామూలుగా మీరు మామ అందరితో విషయం ఏంటంటే మేమందరం ఒక ఫ్యామిలీగా కలిసిపోయినాం. ఎందుకంటే వాళ్ళిద్దరు చూసిన తర్వాత ఒక ఎడిటర్ కట్ చేయడం కదా అట్లా ఉంటుంది కూడా సార్. ఈ మూవీలో ప్రతి ఒక్కరు మర్చిపోయినాం ఇప్పుడు. అండ్ ఇంకోటి ఒక రివ్యూ చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరు అక్కడ థియేటర్లో ముందు చెప్తారు ఒకసారి. అలాగే నేను 100 సార్లు చూసిన సినిమాను చూసి ఎడిట్ చేశాను. సినిమా బ్యూటిఫుల్ వచ్చింది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అందరూ చేస్తారు. నాకు థ్యాంక్ యూ అండి. ఎడిటర్ గారే కాదు రైటర్ కూడా మంచి భవిష్యత్తు ఉందని అనిపిస్తున్నాను. సో మనందరికీ ఫేవరెట్ హీరోస్ అంటే ఎవరుంటారు? చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, రాజశేఖర్ గారు. సో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ మనకి ఫేవరెట్ హీరోస్ అయ్యారంటే ఊరికేనే కాదు, వాళ్ళు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వాళ్ళకి బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు చాలా పెద్ద హీరోస్ అయ్యారు. సముద్ర గారు, ఈఎన్ ఆదిత్య గారు, రామ్ ప్రసాద్ గారు, బి గోపాల్ గారు అండ్ కోదండ రామరెడ్డి గారు. సో నేను చాలా హ్యాపీ ఉన్నాను ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ వచ్చి మా సినిమాని బ్లెస్ చేసినందుకు చాలా 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 హ్యాపీ ఉన్నాను. అండ్ ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే టీజర్ అండ్ ట్రైలర్ రెండు ఒకే రోజు జరిగాయి. రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సాంబా గారు మమ్మల్ని షూట్ కి ఎంత జాగ్రత్తగా అయితే తీసుకెళ్లారో అంత జాగ్రత్తగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మా ట్రావెల్ అంతా. మన చెప్పాలా వర్క్ చేయడం కన్నా ఎక్కువ ఫైట్ చేశాను. అంటే నేను టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుండే మా ఫైట్, కానీ చాలా బాగా వర్క్ చేశాము. ఆదిత్య గారు సో ప్రతి ఆడపిల్లకి ఒక డ్రీమ్ ఉంటుంది ఏంటంటే ఒక స్పెషల్ సాంగ్ ఉండాలి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా మంచి నేచర్ సాంగ్ ఉంది దీంట్లో. చాలా బ్యూటిఫుల్ గా చూపెట్టారు. గిరి గారు నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నచ్చింది నాకు. అంత బ్యూటిఫుల్ గా చూపించారు మీరే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోఆర్డినేటర్స్ అందరూ చాలా ఎనర్జెటిక్ గా పర్ఫార్మ్ చేశారు దీంట్లో. అండ్ మా క్యూట్ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకి అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఫస్ట్ సిద్ధుగా లవ్ స్టోరీ ముందుగా ఇక్కడ నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వచ్చినందుకు బి గోపాల్ గారికి, అలాగే కోదండరెడ్డి గారికి, అలాగే ఈ ఆదిత్య గారికి, సముద్ర గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లాంచ్ టు ఎందుకంటే ఎవరికి ఉండదు. ఆల్ టైమ్ రికార్డ్ డైరెక్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు నన్ను బ్లెస్ చేయడానికి, మా టీం బ్లెస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికి. ముందు సిద్ధుగా లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ కి నేను సూట్ అవుతాను అని ముందుగా నన్ను పుష్ చేసింది సాంబశివరావు గారు. నన్ను సాంబశివరావు గారు ఫస్ట్ ఈ అబ్బాయి బాగుంటాడు, సిద్ధుకి పర్ఫెక్ట్ సూట్ అవుతాడు అని చెప్పేసి నన్ను సాంబశివరావు గారు నన్ను చాలా లైన్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. అలాగే ఫస్ట్ ముందు మా సాంబశివరావు గురించి చెప్పాలి. ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ కాగానే ఈ సిద్ధుకి బాగుంటాడు సిద్ధుగా లవ్
సిద్ధు గారి లవ్ స్టోరీ ఈ సినిమాకి సిద్ధు అనే క్యారెక్టర్ ని సూట్ అవుతారని చెప్పేసి ఫస్ట్ నన్ను పుష్ చేసింది మా సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాకి నేను మొదటి ఫస్ట్ అడిగేసింది మా సాంబశివరావు గారు. తన కొడుకు కోసం ఎంత కష్టపడతారో నాకు తెలియదు, కానీ నా కోసం ప్రతి డైరెక్టర్స్ నా సిద్ధు కోసం రండి, సిద్ధు లవ్ స్టోరీ కోసం రండి, పీపుల్ ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ప్రతి రోజు ఫోన్ చేసి రండి 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 ఈవెంట్కి వస్తే మా పిల్లలకి చాలా బాగుంటుందని చెప్పినందుకు సాంబశివరావు గారు థ్యాంక్ యూ సో మచ్. మా బాబాయ్ మా సాంబశివరావు గారికి థ్యాంక్ యూ సో మచ్. డ్రీమ్ కంట్రోల్ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు నెక్స్ట్ టూ చేశారు, 2 వీల్స్ అలా. ఒకటి సాంబశివరావు గారు, ఇంకోటి నాకు రమేష్ గారు. ఈ సినిమా తర్వాత ఈ అమ్మాయి ఫోటో బాగున్నాడు, చూసారు, బాగా చేస్తారు, ఆడిషన్ తీసుకొని ఇవన్నీ మా క్యారెక్టర్ అంతా సెట్ చేసి నా పక్క నుండి అన్ని చెప్పించారు. సిద్ధు క్యారెక్టర్ ప్రతిదీ రమేష్ గారు. సో నేను తప్పకుండా రమేష్ గారు గురించి మాటలు చెప్పాలి. ఏంటంటే తప్పకుండా తెలీదు, మేము ఎండాకాలం షూట్ చేసాం, వింటర్ లో కూడా షూట్ చేసాం. చాలా ఎండగా ఉంది, చాలా చలిలో ఉంది, కానీ రమేష్ గారు మాత్రం మార్నింగ్ 6 లేసి నైట్ 8 వరకు మాతో షూట్ చేసి మళ్ళీ 8 నుంచి 2 ఆఫీస్ వచ్చేసేవారు. మళ్ళీ 2 నుంచి 6 ఎప్పుడు పడుకున్నా నాకు తెలియదు, నేనే అడిగిపోయేవాడిని. అలాంటి ఏజ్ లో కూడా రమేష్ గారు మాత్రం అంత కష్టపడి చేసి మళ్ళీ మార్నింగ్ 6 లేసి మళ్ళీ మా కోసం మళ్ళీ రెడీ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా లైఫ్ లో ఇప్పుడు రుణపడి ఉంటాను సార్. తప్పకుండా పాపం ఆయన నిజంగా చాలా 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 బాగా చూసుకున్నారు, మమ్మల్ని చాలా బాగా తీశారు సిద్ధు గారు లవ్ స్టోరీ. అలాగే మా డైలాగ్ డైరెక్టర్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ డైలాగ్స్, ఎక్సలెంట్ డైలాగ్స్. చిరుత వేట మర్చిపోయాను, చిరుత వేట డైలాగ్స్ ఇంట్రడక్షన్ కి అదరగొట్టారు మా శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా. అలాగే నన్ను బాగున్నారు, అందరు చాలా కలర్ఫుల్ గా ఉన్నారని మా గిరి గారు కెమెరామెన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అతని పేషెన్స్ కి మేము చెప్తున్నాం కదా, చాలా సమ్మర్ లో చేసాము, చాలా వింటర్ లో చేసాము, ఆ రెండు బాగా చేసాము. కారణం మీ బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయంటే మా గిరి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా విలన్ పాత్ర పాలించిన మా సర్కార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ అండ్ మోరో మా మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ అన్ని అదిరిపోయి అసలు అన్ని సాంగ్స్ వింటూ అంటారు ఈ మూవీకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు అందుకు మంచి గ్రిప్ వస్తుంది అని చెప్పేసి మంచి మాస్ బీట్స్, మంచి క్లాస్ బీట్స్, మంచి ఎమోషనల్ బీట్స్ అన్ని కలిపి ఇచ్చినందుకు మా అలిజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు చెప్తా అయితే మీకు 2 స్టేట్స్ ఉంటాయి, ఆంధ్ర తెలంగాణ. ఎలా ఉంటుందంటే ఆంధ్ర ఏంటంటే ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే ఎలా ఉంటుందో అది శృతి క్యారెక్టర్ ఈ సినిమాలో. తెలంగాణలో స్పైసీ బిర్యానీ ఎలా ఉంటుందో అంటే మీకు ఫస్ట్ ఆఫ్ అంతా ముద్దపప్పు అలాగే అవుతుంది, సెకండ్ హాఫ్ మాత్రం అసలు స్పైసీ బిర్యానీ స్టార్ట్ అవుతుంది. సో 2 స్టేట్స్ కలిపి శృతి. సో ఇద్దరికి thank you so much artist. And so ఈ సినిమాకి మా మేనేజర్ వెంకటేష్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపం ఆయన పొద్దున బాగా లేచి అందరికీ అంటే ఆయన కూరపాకు వేసి అన్ని చేసి చాలి శ్రీనివాస్ గారి చెప్పాలి. పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి చేసి మాకు అందరికి హెల్ప్ చేశారు. అంటే థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరికి ఈ సిద్ధుగా లవ్ స్టోరీ ఎందుకు చూడాలంటే ఒకటే ఒక కారణం, నేను హైదరాబాద్ కి బెంగళూరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైనా సరే, కానీ లవ్ స్టోరీ మాత్రం మీకు ఆ ఫీల్ వస్తుంది. సో తప్పకుండా చూడండి థియేటర్ లో. అలాగే థ్యాంక్ యూ సో మచ్ యాంకర్ మనోజ్ గారు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ చూడగానే నచ్చినప్పుడు చూస్తున్నాను టీవీలో. ఒకేసారి టీవీలో చూసి చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన పెద్దలందరికీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియపరచడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు
నాకు వందనాలు. ఈ టీంలో వర్క్ చేయడం నిజంగా వెరీ బెస్ట్. సాంబశివ గారు కానీ, రమేష్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, గిరి గారు కానీ నాకు చిన్న ప్రోత్సాహానికి వందనాలు. ఈ సినిమాను ఆదరించమని, చూసి తప్పకుండా హిట్ చేయమని వేడుకోవచ్చు. ముఖ్యంగా ఆదిత్య గారికి ఈ సినిమాను ఇంతగా సక్సెస్ బికాస్ ఇట్స్ డ్రీమ్ కమ్. ఎందుకంటే ఇంతమంది పెద్దల ముందు నేను కనపడ్డాను అంటే వారికి నేను ఎప్పుడు కనపడకపోవచ్చేమో, కానీ మీ వల్ల ఇప్పుడు నేను అందరికీ కనపడ్డాను. దట్ ఈస్ ఐఎమ్ పర్సనల్లీ హలో, కావాలంటే ఈ మైక్ కూడా తీసుకోండి, ఎవరికి ఏది గుర్తొచ్చారు మాట్లాడండి. సారీ అంటే నాకు పెద్దగా మాట్లాడటం రాదు, మైక్ దగ్గరికి పెట్టుకుంటా. చిన్న ప్యాషన్తో వచ్చాను సినిమా తీయాలి అని. ఒక 5 years నుంచి ట్రై చేస్తాను, తీయాలి సినిమాని. సో అట్లా ట్రై చేసుకొని ఫైనల్గా ఈ అంటే కంప్లీట్ చేసేసారి. సో ఫస్ట్ థింగ్ ఏమంటే నేను మన ఫస్ట్ థ్యాంక్ చెప్పాల్సింది ఆదిత్య గారికి. సో ఎందుకంటే తను మేము ముగ్గురు థ్యాంక్స్ చెప్తున్నాం. ఫస్ట్ మీరు లేని సపోర్ట్ కాదని చాలా బాగా చేశారు. దానికి తోడు తను సార్ గారు పెద్ద అంటే మేము చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూసి తర్వాత బాలకృష్ణ సినిమాలు చూసే పెరిగాము. అప్పుడు సినిమాలు తీసిన డైరెక్టర్ వచ్చాడు, తర్వాత శ్రీగోపాల్ వచ్చాడు, మొత్తం ఫీల్డ్ అంతా ఇక్కడే ఉంది. రామప్రసాద్ గారు వచ్చారు. సో అందరినీ పిలుచుకోవాలని చెప్పి స్టేజ్ మీద అది చాలా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందుకనే నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదే ఈ సిద్ధిగారు సో మీ మీడియా సపోర్ట్ ఉంటే సినిమా బాగా అంటే డెవలప్ అవుతుంది అనేసి మీరు కొంచెం మీరు చూపిస్తే థియేటర్ ప్లీజ్ ప్రమోషన్స్ బాగా చేస్తారు. నేను చెప్పాలి, నేను మాట్లాడటం థ్యాంక్ యూ మీడియా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ.